బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి భూ బాధితులు పోటెత్తారు. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆయన అనుచరులు చేసిన భూదందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. భూములు ఇవ్వకుంటే చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి అనుచరుల వేధింపులతో తమ భూమిలోకి వెళ్లలేని దుస్థితి వచ్చిందని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో బాధితులు ఫిర్యాదులు అందజేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో వైసీపీ నేతలు తమ భూములను దౌర్జన్యంగా లాగేసుకున్నారని మదనపల్లె, తమ్మెళ్లపల్లె, పొంగనూరు నియోజకవర్గాల రైతులు పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 67లో ఎల్ఎన్బి బ్యాంకు నుంచి సొసైటీ రామచంద్ర 1995లో కొన్నాడు. 96లో ఫ్లాట్ వేసినాక 97లో మేము ఫ్లాట్లు కొన్నాము. ఫ్లాట్లు కొన్న తర్వాత 3 రోజులు మాకు విధిలేని పరిస్థితుల్లో అక్కడ సరిగా కట్టుకుంటే స్థలం లేక, సౌకర్యాలు లేకపోతే స్తోమత లేక, కట్టుకుంటే స్తోమత లేక, సౌకర్యాలు లేకపోతే మేము అట్లే ఉన్నాం. 2021లో ఇల్లు కట్టుకోవాలని పోతే కొందరు వ్యక్తులు మమ్మల్ని అడ్డగించినారు. సరే అని మేము ఆ రోజు కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ తీసుకోలేదు. మళ్ళీ 2024న 5వ నెలలో మేము ఇల్లు కట్టుకునేదానికి పునాదులు వేసుకొని ఇల్లు కట్టుకొని రేకులు వేసుకున్నాం. రేకులు వేసుకున్నాక ఒక ఎంఆర్పిఎస్ నరేంద్ర, నేడు మోహన, ప్రసాద్ వచ్చి జేసీబీతో కూల్చేశారు. కూల్చిన తర్వాత మేము 2 టౌన్లో కంప్లైంట్ ఇస్తే మా డాక్యుమెంట్స్ అన్నీ సిఐ గారు పరిశీలించిన తర్వాత వాళ్ళు పిలిపించి వాళ్ళ డాక్యుమెంట్స్ అడిగినారు. వాళ్ళ డాక్యుమెంట్స్ అయితే ఏమీ లేవు.